అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పార్త్ వీడియోస్. ఈ నెల జూలై 4 స్వామి వివేకానందుల వారి వర్ధంతి అనమాట. అయితే ఈ కొన్ని రోజులు కొంచెం రీసెర్చ్ చేయగా నాకు స్వామి వివేకానందుల వారి ఆఖరి 24 గంటలు దొరికాయి అనమాట. అంటే ఆయన గురించి మాట్లాడడానికి ఒక 1,00,000 టాపిక్లు ఉన్నాయి, కానీ దానిలో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ నాకు ఈ టాపిక్ దొరికిందనమాట. అయితే జూలై 4, 1902 బేలూరు మఠలో అక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ స్వామీజీని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే అక్కడ స్వామీజీ చాలా రోజుల నుంచి కనిపించని ఒక ఫ్రెష్నెస్ ఉందన్నమాట ఆయన మొహం మీద. అయితే కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం ఏమిటంటే అదే రోజు రాత్రి 9:10 ఆయన మహాసమాధి తీసుకోబోతున్నారని భక్తులకి తెలియని విషయం అనమాట. అయితే ఈయన మహాసమాధి భక్తులకి తెలిసేట్టు చేసి తీసుకున్నారా, లేకపోతే వాళ్ళకి తెలియకుండా అలా క్లూస్ ఇచ్చుకుంటూ తీసుకున్నారా, అసలు జూలై 4 ఎందుకు ఎంచుకున్నారు అన్నది ఈ వీడియోలో మనం ఇవాళ తెలుసుకుందాం. అయితే జూలై 4 అర్థం చేసుకోవడానికి మనం ఒక 2 రోజుల ముందు అనగా జూలై 2కి మనం వెళ్ళాలన్నమాట. జూలై 2 ఏమైంది అంటే స్వామీజీ యొక్క డైరెక్ట్ డిసైపుల్ ఉన్నారు కదా, సిస్టర్ నివేదిత గారు. ఆవిడ అంటే 2 రోజుల ముందంటే ఆ రోజు ఏకాదశి అనమాట. ఏకాదశి అంటే మనం ఉపవాసం చేస్తాం కదా, అలా కాకుండా స్వామీజీ లాగా ఆవిడకి వండి పెట్టారనమాట. వండి పెట్టి ఆవిడకి సర్వ్ చేసి మళ్ళీ ఆవిడ తినేసాక ఆవిడ చేతికి నీళ్లు పోసి మళ్ళీ టవల్ తీసుకుని తుడిచారనమాట ఆవిడ చేతులు. సిస్టర్ ఏవైతే ఇదంతా వద్దన్నారు యాక్చువల్లీ. ఎందుకు స్వామీజీ మీరు నా గురువు గారిని, మీ శిష్యురాలని ఇలాగా మీరు చేస్తే ఒక గురువుగా మీకు బాగా అనిపించదు అంటే అప్పుడు స్వామీజీ ఒక అద్భుతమైన మాట అంటారు. ఏమిటంటే జీసస్ క్రైస్ట్ గురించి చెప్తారన్నమాట. జీసస్ క్రైస్ట్ కూడా తన లాస్ట్ సప్పర్లో తన 13 శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కాళ్ళు కడిగారు కదా, మరి నేను నీ ఒక్క చేతులు కడగలేనా అని చెప్పారన్నమాట. అయితే అక్కడ ఆవిడ భాషలో చెప్పేశారు, ఇలాగా ఇది నా లాస్ట్ సప్పర్ అని ఆవిడ భాషలో చెప్పారు. 2 రోజుల తర్వాత ఆవిడకి అది అర్థమైంది. ఓకే, ఆనాడు ఏకాదశి మధ్యాహ్నం వివేకానందుల వారి ఆఖరి భోజనం అని ఆవిడికి జూలై 4 అర్థమైంది. అయితే మళ్ళీ జూలై 4 పొద్దున్న వివేకానందుల వారు పొద్దున్నే లేచారు. ఒక సన్యాసిలాగా పొద్దున్నే లేచి ఇలాగా తినేసి స్వామి ప్రేమానందుల వారి దగ్గరికి వెళ్ళారు అనమాట. వెళ్ళి ఇలాగా బాబురాం అంటే ఆయన ప్రీ మొనాస్టిక్ నేమ్ బాబురాం ఘోష్ అనమాట. ఇలా బాబురాం వెళ్ళి ఆలయాన్ని సిద్ధంగా చేయి, నేను వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటా, కానీ అక్కడ ఉన్న కిటికీలు తలుపులన్నీ లోపల నుంచి మూసేయని చెప్పారన్నమాట. అయితే సరే బ్రదర్ మాకు చెప్తున్నారు కదా అని చెప్పి ప్రేమానందుల వారు అలానే మూసి వివేకానందుల లోపలికి వెళ్ళాక ఆలయం తలుపులు మూసేసి మిగతా 14 బ్రదర్ మంక్స్ అంటే స్వామి యోగానందుల వారు 1899లో దేహత్యాగం చేశారు కాబట్టి మిగతా 14 బ్రదర్ మంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాగా తలుపులకి ఇలా చెవి పెట్టి వింటున్నారు అనమాట. ఆయన 8:30కి బయటికి వెళ్ళారనమాట, లోపలికి వెళ్ళారన్నమాట ఆలయం లోపలికి. మళ్ళీ 11 గంటలకు బయటకు వచ్చారు. ఏమిటి అనుకుంటే ఒక యోగికి 3 గంటల ధ్యానం అంటే అంత పెద్ద ఏం కాదు, అంత పెద్ద విషయం ఏం కాదు. కానీ వాళ్ళు అక్కడ విన్న పాట ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏమిటంటే మాకి అమార్ కాలో అని గురు మహారాజ్ పాడారు అన్నమాట, కాళీయం వారి పాట. అంటే నా అమ్మ శ్యామ అని పిలుస్తారు కదా అందరూ, నల్లది నల్లది అని, నిజంగా నల్లదేనా అని ఒక భక్తి గీతం అనమాట గురు మహారాజ్ పాడేది. అయితే దాని తర్వాత మళ్ళీ 11 గంటలకు బయటకు వచ్చారు స్వామీజీ. బయటకు వచ్చి ఇలాగా బ్రదర్ మంక్స్తో భోజనం చేశారు. భోజనం చేస్తూ ఇలా జోకులు కూడా వేసారు అనమాట. నాకు ఇవాళ ఎంత ఆకలిగా ఉందంటే నేను ప్లేట్ కూడా తినేస్తానేమో అని అలా జోక్ చేస్తూ తిన్నారు అనమాట. తిని మళ్ళీ నాకు కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ లైబ్రరీకి చదువుకోవడానికి వెళ్ళి 1 గంటకి ఈ కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారులు ఎవరైతే ఉంటారో, రామకృష్ణ మిషన్కి కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారులు బేలూరు మఠలో జాయిన్ అయిన వాళ్ళకి సంస్కృత పాఠాలు చెప్పారన్నమాట. అసలు ఆలోచించండి, మీ ఆఖరి రోజు ఆఖరి కొన్ని గంటలు బాకీ ఉన్నాయి మీకు, మీరేమో అక్కడ కూర్చొని సంస్కృత గ్రామర్ చెప్తున్నారు. అయితే వివేకానందులు ఇక్కడ
ఇలా చెప్తూ ఒక బ్రహ్మచారిని పంపించి శుక్ల యజుర్వేదాన్ని తెప్పించుకున్నారన్నమాట. శుక్ల యజుర్వేదాన్ని తెప్పించుకొని ఒక శ్లోకాన్ని పట్టుకొని దానిలో సుషుమ్న అన్న ఒక పదాన్ని పట్టుకున్నారన్నమాట. పట్టుకొని ఈ సుషుమ్న అన్న అర్థానికి అర్థం ఈ ఈ పదానికి అర్థం చెప్పు అని అంటారన్నమాట స్వామి. ఆ సుషుమ్న అనే పదానికి అర్థం చెప్పమంటారన్నమాట స్వామీజీ. అయితే ఆ బ్రహ్మచారి మహిధారుడు అనే ఒక సంస్కృత పండితుడు సుషుమ్న అనే పదానికి అర్థం చంద్రుడు అని ఇచ్చారన్నమాట అర్థం. అయితే ఆ అర్థం చెప్తారన్నమాట. ఓ స్వామీజీ అంటారు, అవును సంస్కృతం ప్రకారం సుషుమ్న అనే పదానికి అర్థం చంద్రుడు కరెక్టే, కానీ యోగశాస్త్ర ప్రకారం దానికి వేరే అర్థం ఉంది తెలుసా అంటే అతను లేదు అంటారు. స్వామీజీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. మనకి ఇడా పింగళ నాడులు ఉంటాయి కదా, సో వాటి మధ్యలో ప్రవహించే నాడిని సుషుమ్న అంటారన్నమాట. ఇదే నాడిని పట్టుకొని ఒక యోగి ఆఖరి క్షణాల్లో తన ఒక యోగి ఆత్మ ఇదే నాడిలో ప్రవహించి బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుందని చెప్పేశారు. సో అక్కడ ఆయన ఎలాగైతే ఆయన దేహత్యాగం చేయబోతున్నారో ఆ ప్రొసీజర్ కూడా అక్కడ చెప్పేశారు అనమాట. సో అక్కడ 4 గంటల వరకు ఆ క్లాస్ నడిచింది, సంస్కృతం క్లాసు. దాని తర్వాత సుమారు 2 మైల్స్ వాక్ వెళ్ళారనమాట ప్రేమానంద మహారాజ్తో స్వామీజీ ఇంకా ప్రేమానంద మహారాజ్. సో మెయిన్ ఇక్కడ రెండింటి గురించి ఉందన్నమాట. నేను మొదటిది స్వామీజీ ఒక కాలేజ్ గురించి చెప్తాను అనమాట. ఒక వేదిక్ కాలేజ్ కట్టాలి ఇక్కడ, ఎలా అయితే మనం మగప్ చేయకూడదు, వాళ్ళు క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళకి అది నిజంగా అర్థమయ్యేట్టు చెప్పాలి అని ఒక వేదిక్ కాలేజ్ గురించి స్వామీజీ ప్రేమానందజీ మహారాజ్తో మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత ఇక్కడ జరిగిన రెండో ఇన్సిడెంట్ ఏమిటంటే స్వామీజీ ఒక బేలూరు మఠానికి వచ్చాక ఒక మామిడి చెట్టు కింద కూర్చొని నాకు ఇప్పుడు ఎలాగైతే అనిపిస్తుందో చాలా రోజులుగా నాకు ఇలా అనిపించట్లేదు అని చెప్పారన్నమాట. ఇది చాలా చిన్న సెంటెన్స్ అవ్వచ్చు, కానీ మ్యాంగో ప్రాఫెసీ, శ్రీరామకృష్ణులది మ్యాంగో ప్రాఫెసీ తెలిసిన వాళ్ళకి ఇది చాలా పెద్ద సెంటెన్స్ అనమాట. మ్యాంగో ప్రాఫెసీ అంటే ఏంటో నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. అయితే అది దాని తర్వాత ఆయన ఒక 7:45 టైంకి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ దాని తర్వాత ఆయన గదిలోకి వెళ్ళిపోయి గంగా నదిని చూసుకుంటూ బ్రజేంద్రుడు అనక ఆయన అసిస్టెంట్ ఉండాలన్నమాట అక్కడ. అతన్ని నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, అక్కడ కూర్చొని ఉండు, నేను గంగా నదిని చూసుకుంటూ ఉంటా అని ఇక్కడ ఉన్నారు. మళ్ళీ 7:45కి ఆయన ఇలా మంచం మీద పడుకుని ఇలాగా నాకు వేడిగా ఉందయ్యా, కిటికీలు అవన్నీ విషంకరతో నాకు వేయని చెప్తారన్నమాట స్వామీజీ. బ్రజేంద్రుడిలా విషంకర వేయడం మొదలెడతారు. దాని తర్వాత మెల్లిగా 9 గంటలు అయ్యేసరికి స్వామీజీకి ఇలాగా నెత్తి మీద ఫోర్ హెడ్ మీద మనకి చెమట చిక్కలు రావడం మొదలెట్టి నా బ్రజేంద్రుడు కూడా చూశాడు. ఎండగా వేడిగా అనిపిస్తుంది స్వామీజీ, కానీ గట్టిగా వేయడం మొదలెడతాడు. దాని తర్వాత రాత్రి 9:02 9:10 మధ్యలో చాలా పెద్ద ఊపిరి చాలా లాంగ్ డీప్ బ్రెత్స్ తీసుకున్నాడు అన్నమాట స్వామీజీ. మళ్ళీ 9:02 ఒక డీప్ బ్రెత్ తీసుకున్నారా, మళ్ళీ 9:10 ఒకటి తీసుకుని అది అయిపోయింది. ఆయన అక్కడ దేహత్యాగం చేసేసారు. సో బ్రజేంద్రుడికి అప్పుడే అర్థం కాలేదు. ఒక్కోసేపు తర్వాత అక్కడ వచ్చిన సన్యాసులు అందరూ ఇలాగ షాక్ అయిపోయారు. పొద్దునంతా బాగానే ఉన్నారు కదా, ఇలా సడన్గా దేహత్యాగం చేసేసారు ఏమిటి అంటే రాత్రికి రాత్రి ఆయన్ని డెడ్ అని చూపించేశారు. అయితే డాక్టర్స్ దీనికి ఒక 30 to 33 రీజన్స్ చెప్తారు. ఇలా ఇసోమ్నియా అంటారు, బీపీ అంటారు, డయాబెటీస్ అంటారు. సో ఈ 1,00,000 డిసీజెస్ ఉన్నాయి. దానివల్ల ఆయన సరిగ్గా మెడికేషన్ కూడా తీసుకోవట్లేదు, దానివల్ల దేహత్యాగం జరిగిపోయింది అని చెప్తారు. కానీ అక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే చిన్న ఇది, ఆయన ముక్కుకి ముక్కులోను నోట్లోను కొంచెం రక్తం గారుతుంది అనమాట. ఇదే మెడికల్ దాని ప్రకారం బ్రెయిన్ హెమోరేజ్ అనమాట. కానీ యోగశాస్త్రం ప్రకారం ఆత్మ అనేది బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని బయటకు వెళ్ళిపోయింది అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఆయన ఆఖరి 24 గంటలు తీసుకున్నాం కదా, జూలై 4 ఎందుకు తీసుకున్నారు? సంవత్సరంలో మనకి 365 రోజులు ఉన్నాయి. జూలై 4 ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే అదే రోజు మనకి
అది కొన్ని రోజుల ముందు ఏంటంటే జూలై 4 కన్నా కొన్ని రోజుల ముందు బ్రజేంద్రుడితో ఒక పంచాంగం తెప్పించుకుంటారు. తెప్పించుకుని ఇలాగా తిథులు చూసుకుని మూసేసి పక్కన పెడతారనమాట. జూలై 4 అని ఎందుకంటే అక్కడ జూలై 4 రోజు అపీలియాన్ అనేది సంభవించిందనమాట. అపీలియాన్ అంటే మన భూమండలం అనేది సూర్యుడి దగ్గర నుంచి అన్నిటికన్నా దూరంగా ఉన్న సమయం అనమాట. మళ్ళీ భూమండలం దాని సోర్స్ దగ్గరికి వెళ్ళే సమయం. ఆ సమయంలో స్వామీజీ ఆయన సోర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు, భగవంతుడి దగ్గరికి. సో ఇదొక కారణం. మళ్ళీ 4th జూలై అంటే మనకి 4 జూలై 1776 అమెరికాకి స్వాతంత్రం వచ్చిందనమాట. ఆ రోజు కూడా అపీలియన్ ఉంది. ఇది కోఇన్సిడెన్సా లేకపోతే కాలం స్వామీజీ ఇలా చేసుకున్నారా మనకి ఇప్పటిదాకా అర్థం కాదు. కానీ స్వామీజీ యొక్క ఆఖరి 24 గంటలు యొక్క వర్ణన ఇదనమాట. ధన్యవాదాలు.